ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందండి. ఇండియన్ సిటిజన్స్ మాత్రమే మీరు అప్లై చేయాలి. అంటే ఎందుకంటేనంటే చాలామంది ఎన్ఆర్ఐ కోటాలో కానీ లేకపోతే వేరే డిఫరెంట్గా ఇక్కడ వేరే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు బిట్స్లో కానీ ఇలా రకరకాల చదువుతూ ఉంటారు, ట్రిపుల్ ఐటీస్లోను ఈవెన్ ఐఐటీస్లోను. వాళ్ళకి ఇది అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అలాగే మీరు వేరే దేశంలో కానీ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు మీరు ఇండియన్ పాస్పోర్ట్ వాళ్ళు అయితే మీరు మళ్ళీ అప్లై చేయొచ్చు. ఇండియాలో చదవాలి అని రూల్ లేదు. ఇండియాలో చదివినంత మాత్రాన్ని ఇండియన్ పాస్పోర్ట్ లేకపోతే అప్లై చేయడానికి లేదు. ఈ రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే అప్లికేషన్స్ ఏదైతే ఉంటుందో మినిమం మీరు అప్లై చేసేటప్పుడు కొంచెం మంచి పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మంచి ప్రాజెక్ట్స్ కాబట్టి 6 సెమిస్టర్లో అయిపోయి ఉండాలని అడుగుతున్నారు. అంటే 6వ సెమిస్టర్లో ఉన్నట్టు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుందంటే ఇదంతా. సో ఇది క్లియర్గా వాళ్ళు చెప్పారు. సో అంటే బీటెక్లో ఎవరైతే ఉంటారో ఎంటెక్లో కానీ వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్యాకల్టీ పేర్లు వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో చెప్తానండి. సో దట్ ఒక ఐడియా వస్తుంది, అంటే ఎట్లాగా ఎక్స్ప్లోర్ చేసుకోవడం మీకు ఐడియా రావడం గురించి నేను మీకు చెప్తాను. సో ఆశీష్ ఆనంద్ గారు ఎవరైతే ఉన్నారో ఎన్ఎల్పీలో చేస్తాడని రీసెర్చ్ ఇంట్రెస్ట్, క్లినికల్ టెక్స్ట్ మైనింగ్ కానివ్వండి, మిషన్ లెర్నింగ్ అండ్ అప్లికేషన్, బేసికల్గా కంప్యూటేషనల్ బయాలజీ సంబంధించి చేస్తారండి. నేను చెప్పాను కదా, బయాలజీని కంప్యూటర్ సైన్స్ని కాంబినేషన్లో బాగా ఉందా మీకు. బయోఇన్ఫర్మాటిక్స్ లేదా కంప్యూటేషనల్ బయాలజీ చాలా బూమింగ్లో ఉంది, అసలు ఎక్సలెంట్గా ఉంటుందని కోర్స్. ఈవెన్ సిఎంయూ కార్నింగ్లాన్ యూనివర్సిటీలో ఎక్స్క్లూజివ్గా కంప్యూటేషనల్ బయాలజీ ఉంది. చాలామంది ఐఐటీలో మద్రాసు నుంచి కూడా చాలామంది ఈ మధ్యన కంప్యూటర్ సైన్స్ చదివి వెళ్తున్నారు. సో బయాలజీలో రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ అందరూ మీరు అనుకున్నటువంటి మ్యాథ్స్ అంటే భయపడి బయాలజీ చదువుతున్న స్టూడెంట్స్ కాదు. మ్యాక్సిమం మీకు బయాలజీ రీసెర్చ్ చేసే వాళ్ళు అందరూ కూడా సిఎస్ మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళు చేస్తారండి. సో అది హై లెవెల్లో రీసెర్చ్ కాబట్టి సరిగా అవగాహన ఉండదు కాబట్టి మామూలుగా చదివి బయాలజీ వాళ్ళు అనుకుంటారు, కాదంటది. సో జనరల్గా ఈయన కంప్యూటేషనల్ బయాలజీకి సంబంధించి దాంట్లో చేస్తాడండి. అలా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మేబీ ఆయనకి మీరు అప్లై చేయొచ్చండి. అమిత్ ఎవరైతే ఉన్నారో అసోసియేట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో డేటా మైనింగ్ కానివ్వండి, ఎన్ఎల్పీ కానివ్వండి. సో ఇది అఫ్కోర్స్ 2011లో ఇప్పుడు వచ్చాడు ఈయన. సో అట్లాగే రష్మి దత్తా, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, ఎక్స్ప్లైనబుల్ ఏఐ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. సో ఇది ఆవిడ ఉన్నటువంటి రీసెర్చ్ ఏరియా.